కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రామగుండం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మారుస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 75 కోట్ల పైచిలుకు నిధులతో నిర్మించిన మురుమూర్ ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ జిల్లా నాయకుల కృషితో రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభమైనట్లు చెప్పారు. 13,390 ఎకరాల భూమి సాగుకు 17 ఏళ్ల ద్వారా నీటి విడుదల జరగనున్నట్లు తెలిపారు. పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని, తెలంగాణ నీటిపారుదలకు బనకచర్ల అడ్డుకట్ట అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు వృధా అయ్యాయని, బీఆర్ఎస్ నాయకుల జేబులు నింపుకోవడం కోసమే కాళేశ్వరం నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం నిరుపయోగంగా ఉండంగానే దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వరి సాగు జరిగినట్లు చెప్పారు. రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని అన్నారు. నిరంతర కృషితో ఈరోజు మనం రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభించుకుంటున్నాం. నాకు చాలా ఆనందం అనిపించింది. స్క్రీన్ మీద ఆ నీళ్లు విడుదల చేస్తుంటే నీళ్లు ప్రవహించేంత ఆనందం మరొకటి ఉండదు. మరి నిజంగా రాజ్ ఠాకూర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, విజయరమణారావు గారికి, ఈ పెద్దపల్లి జిల్లా నాయకులకి నేను అభినందిస్తున్నాను. నిరంతరం నన్ను సతాయిస్తుంటారు ఏదో ఒక ఇరిగేషన్ విషయంలో. ఇప్పుడు ఈ ఎత్తిపోతలు అంటారు, రేపు ఇంకోటి పత్తిపాక అంటున్నారు, మరి ఇంకోటి అంటారు పాలకుర్తి అంటారు. తప్పనిసరిగా మరి అదేవిధంగా మరి పొన్నం ప్రభాకర్ గారిని ఆ జిల్లాలో అటుపై పోయినప్పుడు గోరవల్లి చెప్తా. మరి మీ జిల్లా నాయకుల, పెద్దపల్లి జిల్లా నాయకుల కృషి వల్ల ఈరోజు రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం చేస్తున్నాం. అదేవిధంగా మీరు కోరినట్టుగా మరి పత్తిపాక రిజర్వాయర్కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి వెంటనే నిన్ననే వారి కోరిక మేరకే 1,10,00,000 మంజూరు చేయడం విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రామగుండం ఎత్తిపోతల పథకం ద్వారా 75 కోట్లు ఖర్చు పెట్టి 13,390 ఎకరాల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా ప్రయోజనం పొందే గ్రామాలు అంతర్గామం, మురుమూరు, ఎల్లంపల్లి, గోలివాడ, అక్కినపల్లి, ఇస్సంపేట, బ్రాహ్మణపల్లి, సోమనపల్లి, మద్దిరాల, పొట్యాల, ఎక్లాస్పురం గ్రామాలకి ఈ నీళ్లు చేరబోతున్నాయి. మరి గూడూరు గ్రామం కూడా. అదేవిధంగా రామగుండం ఎత్తిపోతల పథకం 17L ద్వారా మరో 1,250 ఎకరాలకి కుక్కల గూడూరు, పుట్నూరు గ్రామాలకు కూడా నీళ్లు చేరబోతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్లో శాప్ చైర్మన్ ఉండే 2018లో నేనే అతన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన. అప్పుడు రాజ్ ఠాకూర్ గారికి, హర్కర్ వేణుగోపాల్ గారికి ఒప్పందం చేసి రాజ్ ఠాకూర్ గారికి 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం. సరే, అప్పుడు నేరోగా ఓడిపోయినా 5 ఏళ్ళు పనిచేసి మీ అందరి అభిమానం సంపాదించి మరి మొన్న మంచి మెజారిటీతో ఎమ్మెల్యే ఎన్నికైండు. వారి పనితీరు చూస్తే నిరంతరం రామగుండ నియోజకవర్గం అభివృద్ధి కోసం, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల కోసం పోరాటం చేసే వ్యక్తి. వారికి రామగుండం నుంచి ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది, ఒక సుదీర్ఘ ప్రజా జీవితంలో కొనసాగుతుందని చెప్పి నిస్సందేహం చెప్పి మనం చేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతుంటే
కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది మంతని కాన్స్టిట్యున్సీలో. మంతని కాన్స్టిట్యున్సీలో 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వలేదు. కట్టింది పెద్దపల్లి జిల్లాలో. పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 ఎకరాకి మరి నీరు అందించే ప్రతిపాదన లేదు. వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ హ్యాండ్లోనే కూలిపోయింది. మరి సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. నేను ఇప్పుడు ఆ రిపోర్ట్ మీద మాట్లాడే నాకు స్వేచ్ఛ లేదు. ఆ రిపోర్ట్ రేపు క్యాబినెట్లో మరి ప్రవేశపెట్టబోతున్నాం. మిత్రులారా, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోవాలి, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు వృధా చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని చేస్తున్నాం. దాని బదులు తుమ్మడి అట్టి ప్రాజెక్టు ఆ రోజే కట్టి ఉంటే, ప్రాణహిత చేవల్ల అంబేద్కర్ పేరు మీద పెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు కట్టి ఉంటే, శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్లో చంద్రబాబు గారు ఎప్పటికీ నీళ్లు నిండి ఉండేవి. ఈరోజు గోదావరి నది పరివాహక ప్రాంతంలో వచ్చే ఇబ్బందులు రాకపోయి 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవళ్ళ ప్రాజెక్టు వదిలిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు కేవలం మతలబు కోసమే, నీళ్ళ కోసం కాదు, జేబులు నింపుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టారు. రైతాంగానికి సాగునీటిని అందించడంతో పాటుగా గోదాంల నిర్మాణానికి కృషి చేస్తామని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలోని కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన వేతనాలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. పోరాటాలతోటి, ఉద్యమాలతోటి ఈ జిల్లా స్వరూపాన్ని అటు పారిశ్రామిక రంగంగా, నీటిపారుదల రంగంగా అన్ని కోణాల్లో అభివృద్ధి చేయడానికి ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల యొక్క పిలుపు మేరకి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఈ జిల్లాకు వచ్చే అవకాశం ఇచ్చారు. తప్పకుండా ప్రతి నెల ఈ జిల్లాకు వచ్చి అది సింగరేణి సమస్య కావచ్చు, నీటిపారుదల రంగం కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ప్రతి దాని మీద ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రజాప్రతినిధులతోటి, అధికారులతోటి, అవసరమైతే ఆయా శాఖ మంత్రులు కూడా ఇక్కడికి పిలిపించుకొని తప్పకుండా ఒక్కొక్కటి ఠాకూర్ గారు చెప్పినవి కానీ, విజయ్ గారు చెప్పినవి కానీ, ఈనాడు మంత్రివర్గంలో ఉన్న మా యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా మేము ఇచ్చినటువంటి మాటలు శ్రీధర్ బాబు గారు, పొన్నం గారు ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేశారో, ఉత్తమ గారు పిసిసి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి ఏం వాగ్దానాలు చేశారో వాటన్నింటినీ అమలు చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, వ్యవసాయం గురించి కూడా శ్రీధర్ బాబు గారు మొత్తం చెప్పారు. ఈనాడు నీటిపారుదల, సన్నబియ్యం అన్నీ కూడా రేషన్ కార్డులతో సహా మన మంత్రి గారు చెప్తారు. ట్రాన్స్పోర్ట్కి సంబంధించి జిల్లా బిడ్డగా, తెలంగాణ సాధకుడుగా, పార్లమెంటు మెంబర్గా విశేష కృషి చేసినటువంటి పొన్నం గారు కూడా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరం కలిసి ఈ జిల్లా ప్రజల యొక్క కోరికలు తీర్చడానికి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఆశలు నెరవేరుస్తుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మర్చిపోయిన మా ఈసీ గారు కూడా వచ్చింది ఇక్కడికి ఇరిగేషన్ కు సంబంధించి, ఆనాడు ఆ ప్రాంతానికి సంబంధించి. ఈరోజు పెద్దపల్లి D83, D86 మంతరి కానీ, రామగుండం కానీ, ధర్మపూరి కానీ, ఈరోజు అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గాలకు సంబంధించి స్థిరీకరణ దాదాపు 2,40,40,000 ఎకరాలు స్థిరీకరణతో పాటు 10,000 ఎకరాలు కొత్త ఆయకట్టును సృష్టించే కార్యక్రమం మొదలు పెడతాం మా ప్రభుత్వంలో అని ఇక్కడున్న మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మరి ధైర్యంతో చెప్తా ఉన్నాం. సార్, ఈరోజు ఈ వేదిక ద్వారానే మాట్లాడినాం. నేను కానీ, మా ఠాకూర్ గారు కానీ, మా విజయరామ్ నగర్ గారు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియండి, పత్తిపాక రిజర్వేర్ కు సంబంధించిన ప్రాజెక్టు పనులు మొదలు పెడతామని చెప్పినాం. మాట పైన నిలబెట్టుకునే సంస్కృతి మనది. దాన్ని మీరు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయాల్సిన బాధ్యతగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇది మా
పార్టీకి మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, రైతు సోదరుల మనోభావం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలాసార్లు గెలిపించాలి, ఆయన నిరంతరం పోరాటం చేయాలని. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఈ మొదటి దఫా వారికి కష్టపడి ప్రజల్లో ఉండి పనిచేస్తా ఉన్న సందర్భంలో ఈరోజు మేము చెప్తా ఉన్నాం, నా డిపార్ట్మెంట్కి సంబంధించి పరిశ్రమలకు సంబంధించిన కారిడార్ను ఇక్కడ ఖచ్చితంగా ఇది మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పరిగణిస్తా ఉన్న సందర్భంలో ఎన్టీపీసీ ఇక్కడ ఉంది, సింగరేణి ఇక్కడ ఉంది, ఫర్టిలైజర్ ఆర్ఎఫ్సిఎల్ ఇక్కడ ఉంది. ఈరోజు ఇన్ని పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నప్పటికీ ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఇక్కడ రావాలి, ఇక్కడ నడవాలి. కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది, దాన్ని ఎప్పుడో గత ప్రభుత్వం పరంగా క్లోజ్ చేద్దామంటే ఆనాడు యూనియన్గా అధ్యక్షుడిగా ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దాన్ని నడిపిస్తా ఉన్నాం. నేను ఎందుకు చెప్తామంటే కార్మిక సోదరులకు సంబంధించి ఈరోజు సింగరేణి కార్మిక బెల్ట్ ఇది, ఆ కార్మికులకు సంక్షేమమే మా ప్రధానమైన ధ్యేయం. ఆ కార్మికులకు సంబంధించి ఈరోజు ఉత్పత్తి పెంచుతా ఉన్న ఆ కార్మిక సోదరుడికి మేము ఆ రోజు ఏ విధమైన హామీలు ఇచ్చామో, వారికి సొంత ఇంటి కల కానీ, ఈరోజు పేరు మార్పిడి కానీ, ఈరోజు మరి కాంట్రాక్టు సింగరేణి కార్మికులకు సంబంధించిన అంశమే కానీ పరిశీలనలో ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా కూడా రాజ్ ఠాకూర్ గారు అడుగుతా ఉన్నారు, సింగరేణి ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్న ప్రాంతవాసులకు రెగ్యులరైజ్ చేసే భూమి విషయంలో కానీ, అక్కడ గోదావరికి పట్టణంలో భూమి లేదు, ఎక్కడైతే సింగరేణి భూమి ఉందో ఆ భూమిని కేటాయింపు చేసి పేదవారికి ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు కడతా ఉన్నామో దాని పరంగా వారు కృషి చేస్తా ఉన్నారు. దాన్ని కూడా పరిష్కార మార్గం ఏర్పాటు చేస్తాం. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఆ సింగరేణి కార్మికుడు కానీ, ఆ రైతు సోదరుడు, వాడు కొడుకు బిడ్డో చదువుకుంటే ఉద్యోగం కల్పన చేయాలని నిరంతరం అడుగుతా ఉన్న వారికి పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నంలో మేము ముందుకు నడుస్తామని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం. సంవత్సరంన్నర అయింది ఈ జిల్లా వాసులందరికీ మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీ ఆశీస్సులు కావాలని కోరుతా ఉన్నాం. 10 పనులు మొదలు పెట్టినాం, ఇంకా చాలా చేసేది ఉంది. ఇంకా 3.5 సంవత్సరాలు మొదటి దఫా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేది. మీకు అనేక వాగ్దానాలు కూడా ఇచ్చాం. ఆ వాగ్దానాలు పూర్తి స్థాయిలో నిభాయించాలంటే మీరు చూస్తా ఉన్నారు, ఒకటి తర్వాత ఒకటి ఖచ్చితంగా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇంకో 2-3 ప్రధానమైన వాగ్దానాలు ఉన్నాయి. మేమందరం తప్పకుండా కృషించి అన్ని వాగ్దానాలు కూడా పూరించే కార్యక్రమం చేస్తాం. దాన్ని పూరించాలంటే మీ స్ఫూర్తి అవసరం, మీ ఆశీర్వాదం అవసరం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్న సందర్భంలో మీరు మరొకసారి మరి మా రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో మరి ప్రాంతానికి సంబంధించి ప్రభుత్వం చేస్తా ఉన్న మంచి కార్యక్రమాలకి ఆశీర్వాదం ఇచ్చి ముందుకు నడపండి. గోదావరి జలాలకు సంబంధించి కింద వరద నీళ్ళని వాళ్ళు సముద్రంలో కలుస్తున్నాయని, పైన ఇంకా అనేక ప్రాజెక్టులకు నీళ్లు మనం వాడుకునేటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంత ప్రతి చుక్కను తెలంగాణ, ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాడుకునే విధంగా కృష్ణానదికి ఏ విధమైతే ప్రణాళికలు చేస్తా ఉన్నారో గోదావరి ప్రతి చుక్క వాడుకునే విధంగా ప్రణాళికలు చేయాలని గౌరవ మంత్రులను కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. చాలా కాలంగా ఈ ప్రాంతంలో రైతులు ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంను ప్రారంభించుకున్న సందర్భంగా రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ గోదావరి గారి బస్టాండ్ అభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా ఈ ప్రాంతానికి కార్మిక క్షేత్రం, విద్యార్థి నాయకుడి నుండి అనేక వందల సార్లు వచ్చిన ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యపరంగా ఏ సమస్య లేకుండా నా బాధ్యతగా సోదరుడు మక్కన్ సింగ్ గారి విజ్ఞప్తి మేరకు అన్ని రకాల బస్సులు నూతనంగా అనుమతి మంజూరు చేస్తామన్న మాట మనం చేస్తూ ధన్యవాదాలు. కార్మిక కొడుకుగా ఈరోజు సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా నా ప్రాంత రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో నేను భాగస్వామి అవడం అనేది నా పూర్వజన్మ చూసుకున్నటువంటి అదృష్టంగా నా సహచర చిన్ననాటి మిత్రులతో ఈ గొప్ప కార్యక్రమాన్ని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, మా ప్రభాకర్ అన్న గారు, ఈ జిల్లాకు సంబంధించిన వారు ఈ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని అమలు చేసినందుకు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ. కాగా ముర్మూర్ ఎత్తిపోతల పథకం సాకారం కావడం పట్ల
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. రైతులు పండుగ చేసుకునేటువంటి కార్యక్రమం ఏ ఊరికి వెళ్ళినా సంతోషంగా అన్నా ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టినారు. శ్రీపాద ఎల్లంపల్లిగా ప్రారంభం చేసి యావత్ తెలంగాణను సస్యశ్యామలం చేస్తామంటే ఇక్కడున్న రైతులందరూ కూడా వారి భూములు ఇచ్చి త్యాగం చేసి ఈ యొక్క యావత్ తెలంగాణకు సాగునీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేసిన గొప్ప త్యాగమూర్తులు ఇక్కడ. మరి ఈ ప్రాంతంలో ఆ రోజు వారు మాట ఇచ్చినారు, ఈ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత బయట పోతాయి అనుకుంటే దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత మనకు చుక్క నీళ్లు రాలే. ఈ రోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. అనేక సార్లు పాదయాత్ర చేసినాం, అనేక పోరాటాలు చేసినాం. ఈ రోజు మీరందరం మనం అందరం కలిసి పోరాటాలు చేస్తే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆ రోజు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సహా మాట ఇచ్చినప్పుడు శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా ఇవాళ ఎల్లంపల్లి నుంచి పండలవాగు లిఫ్ట్ పెట్టాలి, అదే మాదిరిగా పాలకుర్తి లిఫ్ట్ పెట్టాలి, దాంతో పాటు పత్తిపాక రిజర్వాయర్ కట్టాలి అని గట్టిగా ఇలా మాట ఇచ్చి మొదటిగా సంవత్సర కాలంలో యుద్ధ ప్రతిపాదకన 15 ఏళ్లుగా మరుగునబడ్డ మనం అందరం పోరాటం చేస్తే కేవలం శంకుస్థాపన చేసి ఒక్క పని కూడా చెయ్యకుండా దీన్ని దాటేసిన గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా ప్రజల ప్రభుత్వంగా ఇవాళ ఉత్తమన్న గారు మరి త్వరితగతిగా ఇవాళ 9 రోజుల్లో దేశంలోనే ఎక్కడ జరిగినటువంటి సబ్ స్టేషన్ నిర్మించి ప్రారంభం చేసే దిశగా చేసి ఈ రోజు దాని ప్రయోగాత్మకంగా నిలిస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా రానంత పంట ఇవాళ దాదాపుగా 20,000 మెట్రిక్ టన్నుల పంట ఈ ఒక్క మండలంలో వచ్చింది.